5 రాష్ట్రాల్లో క్యాంపెయిన్ హీటెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తూ ఉండడంతో అగ్రనేతలు ప్రచార స్పీడ్ పెంచారు. మేనిఫెస్టోలో పోటాపోటీగా వలల జల్లు కురిపిస్తున్నాయి పార్టీలు. 5 రాష్ట్రాల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడు పోరు దేశం దృష్టిని ఆకర్షించింది. డీఎంకేకు చెక్ పెట్టేందుకు అన్నా డీఎంకే, బీజేపీ కూటమి ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ సింహం సింగిల్ అంటూ కేక పుట్టిస్తోంది. ఈ ట్రయాంగిల్ వారిలో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక తిరుచిరాపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేశారు విజయ్. జననాయకన్ రిలీజ్ విషయంలోనూ కుట్ర చేశారంటూ ఆరోపణలు చేశారు. కేరళలో ప్రచారం మరింత వేడెక్కింది. అధికారమే లక్ష్యంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ పోటీ పడుతున్నాయి. తమ కూటమి విజయం సాధిస్తే ఉద్యోగాల్లో మహిళలకు 50% కేటాయిస్తామని ఎల్డీఎఫ్ ప్రకటించింది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. విస్తృత సంక్షేమం, అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా 60 పాయింట్లతో 2 వాల్యూమ్లుగా దీన్ని రూపొందించారు. అటు యూడీఎఫ్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కొచ్చిన్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీసన్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. యూడీఎఫ్ను అధికారంలోకి తీసుకొస్తే సంక్షేమ పింఛన్లను ప్రస్తుతం ఉన్న 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారు. దీనికి అదనంగా వయోవృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఉమెన్ చాందీ పేరు మీద 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు నెలకు 1000 రూపాయలు, యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. సర్కి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. దాంతో పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొంతమంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. మరోవైపు ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో సర్విధుల్లో ఉన్న జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించడంపై దుమారం రేగుతోంది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రియాక్ట్ అయ్యారు. అధికారుల నిర్బంధం విషయం తనకు తెలియదన్నారు. ప్రస్తుతం పరిపాలన తన చేతుల్లో లేదని కామెంట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎన్నికల సంఘం నియంత్రిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక అసోం, పుదుచ్చేరిల్లోనూ ఎలక్షన్ క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది.